So guys, we can easily spot Russians here. Actually, I am planning to waterloki దిగుదామని, బట్ సో వాళ్ళు చూడండి పిచ్చకి ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ అగోండి ఫైర్ గంటల బాగుంది. ఎంతలో వచ్చినా కూడా అలలు పోల్సిందే, కానీ ఎక్కయ్య మాత్రం లోపలికి పోదప్ప, బస్ స్థిరపడిపోయింది. చూడండి ఎక్కడ చూసినా మందు షాప్. పడుకో అట్లే ఏమనుకో, తల బయటికి పెట్టి పడుకో. హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ బ్రో? అయ్యయ్యో పాపం మళ్ళీ వచ్చి మొత్తం నోట్లోకి నీళ్ళు పోయినాయి నోట్లోకి. ఎక్కడి నుంచి వస్తానే నీళ్ళు అవి కాదు, పాస్ పోసినవులే. వాళ్ళ రియాక్షన్ చూడండి. గుడ్ ఈవినింగ్ యూట్యూబ్, నమస్తే వందనం, వనక్కం, ఎల్లరికం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వన్స్ అగైన్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. సో ఈరోజు వచ్చేసి మనం రష్యన్స్ బీచ్కి అయితే వచ్చినాం. సో దిస్ ఈజ్ ఇన్ నార్త్ గోవా అండ్ బైక్ని డైరెక్ట్ బీచ్లోకి అయితే వేసుకొచ్చేసిన. సో హియర్ దిస్ ఈజ్ మోర్జిమ్ బీచ్ అండ్ ఇక్కడ మోస్ట్లీ ఫారినర్స్ని రష్యన్స్ని అయితే స్పాట్ చేయొచ్చు అనేసి విన్నా. సో ఇక్కడైతే ఒకరు కనిపిస్తున్నారు, లెట్ మీ షో యూ. సో అక్కడ ఆటలాడుకుంటా అన్నారు. సో గాయ్స్ ఇది వచ్చేసి చూడండి ఎంత లెస్ క్రౌడ్ ఉన్నారో, భలే ఉంది అసలు. మొత్తం అదే చూసిన బీచ్లే చూడుకోకుండా ఇట్లా కమ్ టు న్యూ ప్లేసెస్. అండ్ వాటర్ కూడా చూడండి బాగా మంచిగా ప్యూర్గా ఉన్నాయి. సో ఇది మా అన్న ఇక్కడ అప్పుడే వాటర్లో దిగిండు. అండ్ ఇక్కడ ఫారినర్స్ కూడా ఉన్నారు. సో గాయ్స్ వీ కెన్ ఈజీలీ స్పాట్ రష్యన్స్ హియర్. సో అక్కడికి వెళ్తే మొత్తం అంతా వాళ్ళే కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా ఉన్నారు. సో యూ కెన్ సీ హియర్. అండ్ ఇప్పుడు ఒక కాసేపు ఆగాక లెట్స్ గో టు దేర్. యాక్చువల్లీ ఐఎమ్ ప్లానింగ్ టు వాటర్లోకి దిగుదామని, బట్ సో వాళ్ళు చూడండి పిచ్చకి ఎంజాయ్ చేస్తున్నారు. సో గాయ్స్ నౌ వాటర్లోకి అయితే దిగిపోతున్నాం. అండ్ అగోండి ఫైర్ గంటల బాగుంది. అండ్ అటు సైడ్ కూడా ఇద్దరేమో ఉన్నారు, బ్యాక్ సైడ్ నాకు ఇక్కడ అంటే ఆపోజిట్ సైడ్ అక్కడ ఆ కార్నర్లో. సో చిన్నగా వెళ్దాం. సో ముందైతే బీచ్లోకి దిగేద్దాం. సో గైస్ కాసేపు నీళ్ళలో దిగి ఎంజాయ్ చేసినాం. అండ్ బైక్ని ఇక్కడ పార్క్ చేసిన, హెల్మెట్ కూడా ఇక్కడ లాక్ చేసేసిన. సో ఇప్పుడు బీచ్లో అట్లా నడుచుకుంటే లోపలికి వెళ్దాం. ఐసా కొంచెం అట్లా పోయి వచ్చినాం, ఏం లేదు మామూలుగానే ఉంది. సో ఇంకా ఆకలి అయితే అండి, అక్కడ పక్కనే మ్యాగీ అయితే తిన్నాం. సో 50 రూపీస్ అయితే కాస్ట్ చేసినారు. అండ్ ఆడ లొకేషన్ చూడండి, కొండ, ఇంకా కొండ ఆ పక్కనంతా కూడా ఏమంటారు సంథింగ్ వడేరానో సంథింగ్ ఏదో ఉంది. సో ఆ బీచ్ అనమాట. సో ఇప్పుడు మనం వచ్చేసి అక్కడ లాస్ట్ ఇదే బీచ్లోనే ఇట్లే చక్కగా పోతే ఆడొస్తుంది ఆరంబోల్ బీచ్ అనేసి పేరు వింటారు. సో నౌ వీఆర్ గోయింగ్ టు దేర్. సో గైస్ మనము మోర్జిమ్ బీచ్ నుంచి అరంబుల్ వెళ్ళే దారిలో, అలా అరంబుల్ బీచ్ వెళ్ళే దారిలో ఇట్లా ఒక చిన్న దారి కనిపించింది. సో ఇక్కడికి వచ్చినాం. అండ్ హియర్ ఈజ్ ఏ బీచ్కి ఇక్కడ ఒక చిన్న దారి అయితే ఉంది. సో గైస్ ఇక్కడ మొత్తం అన్నీ హోటల్స్ ఉన్నాయి. సో దీనిలో రూమ్ తీసుకుంటే మాత్రం ఊరికే 10,000 ఈజీగా ఉండింటుంది. సో ఇది అక్కడ వ్యూ రెస్టారెంట్ లాగా ఉంది అక్కడ. అండ్ ఇవంతా రూమ్సే. సో అక్కడ రూమ్స్ అండ్ కింద బార్, రెస్టారెంట్ అండ్ అక్కడ కాటేజెస్ మొత్తం అంతా ఇట్లా బీచ్ మొత్తం అంతా ఇంతే ఉంటాయి. అరంబోల్ బీచ్. సో ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 10 కిలోమీటర్స్ వరకు ఉంది. సో గైస్ నౌ వి ఆర్ ఇన్ ఏంది అరంబోల్ బీచ్. అండ్ ఎంట్రీకి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేసినారు. సో ఇట్లా వెళ్ళేదారంతా కూడా షాపింగ్ ఇంకా బట్టలు మొత్తం దీంతో ఉంటుంది అనమాట. సో ఇట్లుంది వ్యూ ఇక్కడ నుంచి అయితే. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి అరంబోల్ బీచ్లో ఉన్నాం. సో ఇదంతా కూడా అరంబోల్ బీచే. అండ్ ఇట్లా ఈ దారిలో కొంచెం ముందరికి వెళ్తే స్వీట్ లేక్ అయితే వస్తుంది. సో లెట్స్ గో. ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ అవైలబుల్ అంట.
సో ఇక్కడ పక్కనే బీచ్ ఉంటుంది. సో ఇక్కడ ఉన్నాయి. సో మీరే ఎస్టిమేట్ చేసుకోండి ఎంత ఉంటాయి రూమ్లు అనేసి. చూడండి ఎక్కడ చూసినా మందు షాపులే, మొత్తం చిన్న చిన్న దారులలో ఏడ చూసినా అవి ఉంటాయి. హ్యాండ్ బ్యాగులు వగేరా వగేరా అన్నీ ఉంటాయి, షర్ట్లు ప్యాంట్లు. సో గైస్ మనం ఆరంబోల్ బీచ్ నుంచి చాలా ఒక 15 కిలోమీటర్స్ వరకు స్ట్రైట్ నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఇంకొకటి ప్రైవేట్ బీచ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ కూడా ఏమంటారు బార్లు, అక్కడ బార్ ఉంది, జనాలు కూడా బాగానే ఉన్నారు. సో గైస్ ఇదే స్వీట్ లేక్ అంటే. గబ్బుగున్నాయి. నేను ఇంకా బాగుంటుందేమో దిగుదామనేసి వస్తే ఊరికి బీచ్లోనే తిరిగింటే బాగుంటుంది. ఆడనే ఇంత దూరం వస్తే కొన్ని ఫ్లాప్ అవుతాయి, కొన్ని హిట్ అవుతాయి. ఇట్లా చల్లగిడ పండుకుంటే భలేగుంది. అండ్ లెట్ మీ షో యూ వ్యూ. నీళ్ళ పడుకో. అట్లే ఏమనుకో, తల బయటికి పెట్టి పడుకో. తల బయటికి పెట్టు, పైకి ఇంకా పైకి జరుగురు, అంత పైకి అంతొద్దు, కొంచెం కిందికి చాలే. పడుకో, చేతులు చక్కగా పెట్టు. షాడో వస్తుంది. How is your experience, bro? చల్లగుందా? బ్రో చేయొద్దు. అయ్యయ్యో పాపం మళ్ళీ వచ్చి మొత్తం నోట్లోకి నీళ్ళు పోయినాయి నోట్లోకి. లే ఎక్కడి నుంచి వస్తానే నీళ్ళు అవి? కాదు, పాస్ పోసినావులే. వాళ్ళ రియాక్షన్ చూడండి. లే కాళ్ళు లేపో. వాళ్ళు అలొస్తుందిలే. వాడు చూడండి గైస్ ఫుల్గా తాగినాడు. నీ అమ్మ లోపలికి పోయి కొట్టకపోయేటట్లు పోయాడు. రెస్క్యూ చేసి పిలుచుకొచ్చినాడు. వాడు ఇంకా కూడా అట్లా పోయేటట్లు అంటున్నాడు. వాడు గైస్ చూడండి వీడు ఎంత కైపులో ఉన్నాడు. వీడు ఫుల్ డిచ్ అయిపోయినాడు. వాళ్ళు మాత్రం ఇద్దరు కపుల్స్ ఉన్నట్టున్నారు. చిల్లి కొడుతున్నారు అప్పటి నుంచి. సో గైస్ ఈ అమ్మ హెలికాప్టర్ ల్యాండ్ చేసినట్లు అప్పటి నుంచి ఈడ కూర్చోయింది. ఈ అమ్మ మనం రాకముందు నుంచే ఈడనే ఉన్నట్లుంది. చల్లగా ఉన్నట్టుంది. ఎంతలో వచ్చినా కూడా అలలు పోల్సిందే, కానీ ఈ అక్కయ్య మాత్రం లోపలికి పోదప్ప. బస్ స్థిరపడిపోయింది. అవ్వనా ఓయమ్మ అవ్వ. అడు చూడండి అలల్లో వాడు కూడా ఆడున్నాడు. లోపలికి వెళ్ళిపోయినాడు అసలు. ఎవరు లేరు ఇక్కడ, రెస్క్యూలు వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇష్టానుసారం వెళ్ళిపోయినాడు వాడైతే లోపలికి. చూడండి అట్లా డీప్ వాటర్ లో పోతే సో
సో ఇది ఎవరైనా ఇట్లా లోపలికి పోతే వీళ్ళు వచ్చి ఇట్లా వార్నింగ్ ఇచ్చిపోతుంటారు. చాలా ప్లేస్ అంటే మన యొక్క సముద్రంలో వైపు అన్నమాట. అయ్యో ముంచేసినా కూడా అట్లే ఉన్నారు. ఈడు చూడండి ఈడు. సో యా లెట్స్ గో నౌ. సో గైస్ స్వీట్ లేక్ పోయేదైతే అంత వర్త్ కాదని అయితే అనిపించింది నాకు. ఎందుకంటే దాదాపు 15-20 మినిట్స్ నడుచుకుంటూ పోయింటాం అట్లనే. హాఫ్ అన్ అవరా అంత అయిందా? హాఫ్ అన్ అవర్ అంట. హాఫ్ అన్ అవర్ నడుచుకుంటూ పోయినాం. బట్ తెలుగే ఏడున్నా పోయినందుకు అంత వర్త్ కాదేమో అనిపించింది నాకైతే. ఎందుకంటే అంత లేదడా, వాటర్ కూడా గబ్బుగా ఉన్నాయి. సో ఒకవేళ మీరు ప్లాన్ చేసుకునేట్టయితే చూసుకోండి. అంత దూరం అయితే లైట్ వద్దు, అవసరం లే. అండ్ ఇక్కడ బీచ్లోనే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో రెస్క్యూస్ ఉంటారు, అంటే లోపలికి పోనీకోకుండా ఆడ గార్డులు లోపలికి పంపిరు. ఎక్కువ లోపలికి అలలు హై టైడ్స్ వస్తే అక్కడనే ఆపేస్తారు. సో ఇంకా ఫైనలీ బై టు గోవా. సో టుడే ఈజ్ అవర్ లాస్ట్ డే ఇన్ గోవా. రేపు మార్నింగ్ మా అన్నని ట్రైన్ ఎక్కించి అండ్ ఐ షుడ్ గో టు గుజరాత్. సో అది మన ప్లాన్. సో ఇంకా అది ఈ వీడియోని ఇక్కడితో ఏం చేస్తున్నా. సో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో అంతవరకు పోయ్.